మరొక 19 రోజుల్లో 2 గంటల 35 నిమిషాల పవన్ కళ్యాణ్ గారి సినిమానైతే మనం అయితే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. అయితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన యుఎస్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్నైతే స్టార్ట్ అయ్యాయని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. అది ఇందాక ఈ రోజు మధ్యాహ్నంకే $50,000 అయితే హరిహర వీరమల్లు సినిమా అయితే క్రాస్ అయింది. రేపటికి ఖచ్చితంగా $100,000 అయితే క్రాస్ అయింది అనమాట. ఇది ర్యాంపేజ్ ఓరమాస్ అని నేనైతే చెప్పను గాని సినిమా ప్రకారం చూస్తే ఇది నిజంగా చాలా గుడ్ స్టార్ట్ అనే చెప్పాలి. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దీని ఊపు నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే నిన్న సాయంత్రం మనం ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం. June 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తారా అని. ఈ రోజే దానిపై వాళ్ళైతే ప్రెస్ మీట్ అయితే పెట్టారు. June 1 నుంచి యథావిధిగానే థియేటర్స్ అయితే నడుస్తాయి అనమాట. ఇలా హుటాహుటిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి June 1 నుంచి థియేటర్స్ అలాగే జరుగుతాయి అని చెప్పడానికి ఒక కారణం అయితే ఉంది. నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది కేవలం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందు ఒక నలుగురు అయితే కలిసి చేస్తున్న కుట్రని. దీన్ని మన స్టేట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ గారు అయితే చాలా సీరియస్ గా అయితే తీసుకున్నారు. అసలు సడన్ గా ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, సడన్ గా ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఈ నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో కనుక్కోవాలని ఆయన అయితే ఒక కమిటీని అయితే వేశాడు, విచారణ చేపట్టాలని. ఇది నిన్న రాత్రి అయితే జరిగింది. ఈ రోజు మార్నింగ్ థియేటర్స్ ఏమీ బంద్ చేయట్లేదు, యథావిధిగా నడుపుకుంటామని థియేటర్స్ ఓనర్స్ అయితే మీటింగ్ అయితే పెట్టుకున్నారు. ప్రతిదీ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. కానీ ఇది పని కట్టుకుని ఎవరైనా చేపిస్తే మాత్రం ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళ పేర్లు అయితే బయటికి రాబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఇదంతా పక్కన పెడితే ఈ రోజు రాత్రి 9 గంటలకే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ట్విట్టర్ కి అయితే వచ్చేయండి. ఎందుకంటే మన హరిహర వీరమల్లు సినిమా డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు ఈ రోజు ట్విట్టర్ స్పేస్ అయితే పెట్టబోతున్నారు. ఆ స్పేస్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే జ్యోతి కృష్ణ గారు అయితే మనకైతే చెప్పబోతున్నాడు. అలాగే ఫ్యాన్స్ కూడా ఆయన్ని కొన్ని క్వశ్చన్లు అడిగే అవకాశం కూడా మనకైతే ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఈ రోజు నైట్ 9 కి అయితే యాక్టివ్ గా అయితే ఉండండి. ఇందాక నేను స్టార్టింగ్ లో 2 గంటల 35 నిమిషాలు అన్నది మన సినిమా లెంత్ అనమాట. హరిహర వీరమల్లు సినిమా లెంత్ అది. సరే మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.